వేతనం మాకద్దని మరి ఇక్కడ మహిళా వీళ్ళంతా ఐక్యవేదిక సందర్భంగా ఇక్కడ అందరు ఏర్పడి మరి వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళు ఉద్యమం చేస్తారు కాబట్టి దానికి వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు గౌరవ వేతనం వద్దు మాకు అని చెప్పి కనీసం వేతనమే కావాలి అని, మరి పని భారం తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మరి వారు డిమాండ్ చేస్తున్నారు. మరి 158 జీవోను రద్దు చేయాలని, సవరించాలని, మరి పని భారం తగ్గాలని చెప్పి డిమాండ్లతోటి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళకి 10 రోజులు కావస్తుంది. మరి వారిని ఉద్యమం 10 రోజులు అయింది కాబట్టి చేస్తున్నారు కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి భద్రత కల్పించి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి మరి కోనరాపేట మండలం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వివోఏల నిరాహార దీక్ష కోనరాపేట మండలంలో జరుగుతున్న సందర్భంగా మా పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేమందరం వారికి మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం 10 రోజుల నుంచి వాళ్ళు ఎర్ర టెండలో నాయకులు చెప్పినట్టు ఇక్కడ నిరాహార దీక్ష కూర్చుంటే ప్రభుత్వం కన్ను తెరవట్లేదు, పట్టించుకోవట్లేదు. మా సర్పంచ్ సాబ్ చెప్పినట్టు మహిళల పట్ల ఇంత వివక్ష ఎందుకో మరి అర్థం కావట్లేదు. వీరు మహిళల పట్ల మేము ఏదో మహిళలకు ఒరగబెడుతున్నామని చెప్పి మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. వాళ్ళు చేసిన సేవలు గ్రామాలలో ప్రభుత్వాలు ఏదున్నా, రాజకీయాన్ని పక్కకు పెడితే ప్రభుత్వాలు ఏదున్నా వాళ్ళు ప్రతి కుటుంబానికి ప్రతి గడపకు వాళ్ళు సేవలు అందిస్తున్నారు. వారిని వాళ్ళు ఉద్యోగ భద్రత అడుగుతున్నారు, ఆస్తులు అడగట్లేదు. ఉద్యోగ భద్రత అడుగుతున్నారు, పనిచేస్తున్నాం మాకు భద్రత కావాలని అడుగుతున్నారు. దాన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి 58 జీవో ఏదైతే ఉందో దాన్ని సవరణ చేస్తూ వాళ్ళు కోరినటువంటి కోరికలు పెద్ద గొంతమ్మ కోరికలు కావు. అవి వాళ్ళకి ఏదైతే ఉందో చిన్న చిన్న కోరికలు, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి ప్రభుత్వం ఎవరి కొరకు పనిచేస్తుందో తెలుస్తలేదు. రైతుల పట్ల రైతుల కొరకు పనిచేస్తలేదు, మహిళల కొరకు పనిచేస్తలేదు, మరియు ఉద్యోగుల కొరకు పనిచేస్తలేదు, నిరుద్యోగుల కొరకు పనిచేస్తలేదు. మరి ఎవరి కొరకు పనిచేస్తుంది? అసలు ప్రభుత్వం ఎట్లా నడుపుతుందో అసలు ఎందుకు వీళ్లకు ఆలోచన రావట్లేదు? ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఎమ్మెల్యే గారికి తెలియట్లేదా? లేకపోతే ఈ జిల్లా ఉన్నటువంటి మినిస్టర్లకు తెలియట్లేదా? వీళ్లకు ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా? అసలు ప్రజలకు ఏం అవసరం, ప్రజల అవసరాలు ఏంది కూడా గుర్తించకుండా ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. ప్రజల పట్ల ఆలోచన చేయండి. ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది, ప్రజలకు ఏదో మేలు జరుగుతుందని రైతాంగం ఒకవైపు వడ్లు ఒక ఏదైతే రోని కార్తె వస్తుందో వర్షాలు పడుతున్నాయి, ఇప్పటి వరకు కూడా కళ్ళాల మీద వడ్లున్నాయి. కొందరు మంత్రులు మరియు వాళ్ళ అక్కడెక్కడ టీవీలలో స్పీచ్లలో వింటున్నాం వడ్లన్నీ వేయినాయి, ఏదో 20% ఉన్నాయి అంటున్నారు. కళ్ళాల కాడికి తిరుగుతే తెలుస్తుంది 20% ఉన్నాయా 40% ఉన్నాయా. ఇప్పటి వరకు పోయిన వాళ్లకు వడ్లు జోకిన వడ్లే ఇంకా 20% ఉన్నాయి. అది చూడకుండా కళ్ళాల మీద వడ్లున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఈ వడ్లు పోతే గాని మళ్లీ ఏ పంట వేయాలనో రైతుకు ఆలోచన రాదు, దాని మీద ఆలోచన చేయట్లేదు. ఎవరి పట్ల కూడా ప్రభుత్వం ఈ వైఖరిని ఎందుకు అవలంబిస్తుందో తెలియట్లేదు. అసలు ఇంత కక్ష ప్రజల మీద ఎందుకు కక్ష తీర్పు పరిపాలన లాగుంది? ఈ ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికే ఈ ప్రభుత్వం ఏర్పడ్డదన్న ఒక అనుమానం కూడా వస్తుంది. మరి ఎందుకు ఇంత ప్రజల మీద, ప్రజలు ఏం తప్పు చేసిండ్రు, నీ కోటేయడమా ప్రజలు చేసిన తప్పు అని మేము మా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇది వెంటనే వీళ్ళు కోరినటువంటి చిన్న చిన్న కోరికలను నెరవేర్చి వాళ్ళకి వెంటనే వాళ్ళ కోరికలను నెరవేర్చి ఒక జీవో పాస్ చేయాలని ఈ వేదిక ద్వారా వాళ్ళను డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.